మంచి వంకాయ, పాడు వంకాయ. అనగనగా ఒక నవాబు. ఆ నవాబు గారిని దర్శించటానికి రోజు గొప్పవాళ్ళు వస్తుంటారు. ఇట్లా వచ్చిన వాళ్ళు నవాబు గారికి నజరాణాలు ఇచ్చుకోవాలి. నజరాణాల కింద నవాబు గారికి అనేక వస్తువులు వస్తూ ఉంటాయి. ఒకనాడు నవాబు గారికి ఎవరో వంగదేశం నుంచి వచ్చిన ఒక కొత్త రకం కూర నజరానా ఇచ్చారు. ఆ వంగకాయలను వంటవాడు మసాలా పెట్టి వేయించి బహు రుచికరంగా వండాడు. నవాబు గారు ఆ కూర తిని బహుత్ అచ్చా అన్నారు. వంకాయ గురించి నవాబు గారు చాలా గొప్పగా మాట్లాడసాగారు. నవాబు గారికి వంకాయను గురించి ఇంకా వివరాలు తెలుసుకోబుద్ధి పుట్టింది. మంత్రిని పిలిచి ఒక వంకాయ తెప్పించమన్నారు. మంత్రి తెప్పించాడు. నవాబు గారు దాన్ని సంతోషంతో చూస్తూ, అల్లా దీని కింద రుచి పెట్టాడోయ్, ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా అని అడిగాడు. లేదు సర్కార్, ఇదే అన్ని కూరలకి రాజు, దాని నెత్తిమీద అందుకే దేవుడు కిరీటం ఉంచాడు అన్నాడు మంత్రి. మంత్రి ఈ మాట అనటం పూర్తి అయిందో లేదో ఇంతలోనే వంగ తొడిమ పరీక్షిస్తున్న నవాబు గారి చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది. నవాబు గారు తేలుకుట్టినట్టు లేచి వంకాయ అవతల పారేసి, అరే మంత్రి, ఈ వెధవ వంకాయ కూరలకి రాజా, చూడు దీని ముళ్ళు నా చేతిలో ఎట్లా గుచ్చుకుందో అన్నారు. అవును సర్కార్, ఇది ఒట్టి వెధవ కూర, అందుచేతనే దేవుడు దీని నెత్తిన డిప్ప పెట్టి తలలో మేకు దిగ్గొట్టాడు, కావలిస్తే మీరే పరీక్షించండి, ఈ మేకు పీకినా రాదు అంటూ మంత్రి నవాబు గారికి వంకాయ తొడిమ లాగి చూపించాడు. అచ్చా మంత్రి, ఇక ఎప్పుడూ ఈ వెధవ కూర మన ఆస్థానంలో వండనివ్వకు అన్నాడు నవాబు గారు.